హలో అమిగోస్, ఈ వీడియోలో T20 వరల్డ్ కప్ 2026 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ని నేను లైవ్గా ఎక్స్పీరియన్స్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ అండ్ హైలైట్స్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. హాయ్, దిస్ ఈజ్ సాగర్. మీరు చూస్తున్నది ఈవా నేచర్ లక్స్ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. మన ఇండియా T20 వరల్డ్ కప్ 2007 ధోని కెప్టెన్సీలో, అదే విధంగా 2024 రోహిత్ శర్మ కెప్టెన్సీలో విన్ అయ్యాము. ఆ తర్వాత థర్డ్ టైం ఈ టైటిల్ కోసం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ పోర్ స్టార్ట్ కాబోతుంది. ఈ మ్యాచ్ ని చూడడానికి ఎంతో ఉత్సాహంగా నేనైతే స్టేడియంకి వెళ్ళడం జరిగింది. అండ్ ఈ మ్యాచ్ 2026 మార్చి 8న నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. క్రౌడ్ చూడొచ్చు ఎంతమందో, 1,00,000కి పైగా ఈ స్టేడియంలో సీటింగ్ కెపాసిటీ ఉంది. 2023 ఓడి వరల్డ్ కప్ కూడా నరేంద్ర మోడీ స్టేడియంలోనే జరిగింది, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. అప్పుడు మనం ఆస్ట్రేలియా మీద ఓడిపోయాము. ఆ మ్యాచ్ వీడియోని కూడా నేను చేయడం జరిగింది. ఆ మ్యాచ్ బాగా డిసప్పాయింట్ చేసింది మనం ఓడిపోవడం వల్ల. ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో ఈ మ్యాచ్కి వెళ్ళాను. అండ్ నాకు ఈ మ్యాచ్ లైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నార్మల్ మ్యాచెస్కి వెళ్ళినప్పుడు జస్ట్ మ్యాచ్ జరుగుతుంది, అదేవిధంగా గ్రౌండ్లో క్రౌడ్ ఎక్స్పీరియన్స్ అదంతా కూడా ఒక రకంగా బాగుంటుంది. బట్ ఫైనల్ అనేది చాలా బాగుంటుంది, ఎందుకంటే అక్కడ ఈవెంట్స్ జరుగుతాయి అన్నమాట. సాంగ్స్, డాన్స్ వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. అవి లైవ్ లో చూడడానికి ఆ క్రౌడ్ లో చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు సుఖ్బీర్ సింగ్ సింగింగ్ అండ్ డాన్సింగ్ పర్ఫార్మెన్స్. క్రౌడ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ కి స్పెషల్ గా సుఖ్బీర్ సింగ్ లైవ్ పర్ఫార్మెన్స్, సాంగ్స్ అండ్ డాన్స్, అదే విధంగా రిక్కీ మార్టిన్ సాంగ్స్ అండ్ సింగింగ్ అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. అదైతే లైవ్ లో ఎక్స్ట్రీమ్లీ గుడ్ అన్నమాట. చాలా బాగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేసాం. నార్మల్ మ్యాచెస్తో కంపేర్ చేస్తే ఫైనల్ మ్యాచ్ టికెట్ కాస్ట్ అనేది కొంచెం హైగానే ఉంటుంది, బట్ అది వర్త్ అనే చెప్పాలి. నా టికెట్ కాస్ట్ 2000 రూపీస్, అప్పర్ అనమాట. అప్పర్లో 6th లైన్. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఆ 2000 రూపీస్కి వర్త్. ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ ఇక్కడ రిక్కీ మార్టిన్ సాంగ్స్ అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. ఈ లైవ్ ఈవెంట్ అనేది 5:30 నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ సాంగ్స్, డాన్స్, అదే విధంగా లైటింగ్ ఇవన్నీ కూడా 5:30 నుంచే స్టార్ట్ చేశారు ఈవెంట్ ని. ఇక్కడ చూడొచ్చు టాస్ వేయడం జరిగింది. టాస్ లో ఇండియా ఓడిపోయింది. న్యూజిలాండ్ బౌలింగ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. హియర్ వి గో. మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అండ్ ఇది ఫస్ట్ బాల్. సంజు శాంసంగ్ ఫేస్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి మనం కొన్ని మన ఇండియన్ బ్యాటింగ్ హైలైట్స్ ని చూద్దాం. మన బ్యాట్స్మెన్స్ స్లోగానే స్టార్ట్ చేసిన తర్వాత రైజ్ అయ్యారు. బౌలర్స్ ని 6 4 తో వాళ్ళ మీద విరుచుకుపడ్డారు.
అదే విధంగా టోటల్ ఇండియన్ స్కోరు పవర్ ప్లేలో 92 రన్స్. ఈ 4 తోటి అభిషేక్ శర్మ 50 కంప్లీట్ అయింది. 18 బాల్స్లోనే 51 రన్స్ చేశాడు. ఈ T20 వరల్డ్ కప్లో పవర్ ప్లేలో 92 రన్స్ చేసింది ఇండియా మాత్రమే. ఇదే హైయెస్ట్ పవర్ ప్లేలో. అండ్ 7.2 ఓవర్స్లో 100 రన్స్ని కంప్లీట్ చేశారు. ఓవర్స్లో ఇండియా స్కోరు 128, ఒక వికెట్ నష్టానికి. అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు అనమాట. అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత 52 రన్స్ కి ఇషాంత్ శర్మ బ్యాటింగ్ వచ్చాడు. ఇషాంత్ శర్మ అండ్ సంజు శాంసంగ్ ఇద్దరు కూడా సూపర్ బ్యాటింగ్ చేశారు న్యూజిలాండ్ బౌలర్స్ పైన. అండ్ ఈ సింగిల్ తోటి సంజు శాంసంగ్ 50 కంప్లీట్ అయింది. 33 బాల్స్కి 50. 11.3 బాల్స్కి 150 రన్స్ ఇండియా కంప్లీట్ చేసుకుంది. ఈ సింగిల్ తోటి ఇషాంత్ శర్మ కూడా తన 50ని కంప్లీట్ చేసుకున్నాడు 23 బాల్స్కి. అండ్ 15 ఓవర్స్కే 200ని క్రాస్ చేశారు. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే వీళ్ళ బ్యాటింగ్కి నియర్ బై 300 రన్స్ వెళ్తుందేమో అనుకున్నాను. కానీ వికెట్లు పడిపోవడం వల్ల అంత స్కోర్ రాలేదు. ఎందుకంటే ఆ హిట్టింగ్ ఫ్లో అనేది తగ్గిపోయింది. సంజు శాంసంగ్, ఇషాంత్ కిషన్ అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా డక్అవుట్ అయిపోయాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా కూడా కొంచెం తక్కువ స్కోర్ చేశాడు. తిలక్ వర్మ కూడా 8 రన్సే చేశాడు అనమాట. తర్వాత వచ్చిన దూబే మాత్రం తన బ్యాటింగ్ హిట్టింగ్ సూపర్గా చేశాడు. 8 బాల్స్లోనే 26 రన్స్ అనమాట. 3 4s 2 6. లాస్ట్ ఓవర్లో అయితే సూపర్ బ్యాటింగ్. సో ఓవరాల్గా 20 ఓవర్స్లో 255 రన్స్ ఫర్ 5 వికెట్స్. బ్రేక్ తర్వాత 256 రన్స్ టార్గెట్ తోటి న్యూజిలాండ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి టకటక వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు గ్లెన్ ఫిలిప్స్ని మన బాపు క్లీన్ వికెట్ తీశాడు. న్యూజిలాండ్ ఓపెనర్స్లో టిమ్ సైఫర్ట్ 52 రన్స్ చేశాడు 26 బాల్స్కి. తను తర్వాత శాంట్నర్ వీళ్ళిద్దరే కొంచెం బాగా చేశారు బ్యాటింగ్. ఈ T20 వరల్డ్ కప్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ పర్ఫార్మెన్స్ అంతగా ఏం బాగాలేదు. బట్ ప్రతి మ్యాచ్లోనూ వికెట్ తీశాడనమాట, ఇంపార్టెంట్ వికెట్స్. ఈ మ్యాచ్లో కూడా ఇది ఇంపార్టెంట్ వికెట్ టిమ్ సేఫర్ట్ది. ఇక్కడ బుమ్రా బౌలింగ్ యార్కర్లో శాంట్నర్ క్లీన్ బౌల్డ్ అయ్యారు చూడొచ్చు. సో ఓవరాల్గా న్యూజిలాండ్ 159 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది 19 ఓవర్స్లోనే. ఇంకా మన సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఇక ఈ వరల్డ్ కప్ రికార్డ్స్ విషయానికి వస్తే ఫైనల్ స్కోర్ హైయెస్ట్ టోటల్ ఇన్ ఫైనల్ 225 రన్స్ అనేవి ఈ వరల్డ్ కప్ లోనే జరిగింది. అదే విధంగా 96 రన్స్ తేడాతోటి విన్ అవ్వడం ఫైనల్లో, ఇది కూడా ఒక రికార్డు. అదే విధంగా ఫస్ట్ 3 టైమ్ విన్నర్స్, అది కూడా మన రికార్డ్ అవుతుంది. ఇంగ్లాండ్ 2 టైమ్స్ గెలిచింది, మనం ఇండియా 3 టైమ్స్ గెలిచాము, అదొక రికార్డు. అదే విధంగా బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్ 2024 అండ్ 2026. తర్వాత ఫస్ట్ హోస్ట్ విన్నర్స్ మనమే అన్నమాట. ఎప్పుడు కూడా హోస్ట్ చేసిన ఏ దేశం కూడా వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ అనేది విన్ అవ్వలేదు, మనం విన్ అయ్యాము, అదొక రికార్డు. అదే విధంగా ఇండియా 4th టైం వరల్డ్ కప్ ఫైనల్స్ లోకి వచ్చింది T20లో, అండ్ ఇది విన్ అయింది. అండ్ కప్ సెరమనీ జరగడానికి చాలా టైమే తీసుకున్నారు, ఒక 1 to 1.5 అవర్ టైం పట్టింది. మొత్తం గ్రౌండ్ ని సెట్ చేసి ప్రైజెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేసి కప్ ఇవ్వడానికి. ఇండియన్ టీమ్ సెలబ్రేషన్స్
చేసుకోవడం చూడొచ్చు. అండ్ కప్పు తీసుకునేదాకా కూడా వెయిట్ చేసి అందరూ కూడా ఎంజాయ్ చేసి వెళ్ళారు. చాలా హ్యాపీగా ఉంది ఈ మ్యాచ్ విన్ అవడం. ఎందుకంటే లాంగ్ జర్నీ చేసి అక్కడికి వెళ్ళి మ్యాచ్ చూడడం అనేది చాలా పెద్ద విషయం. సో దానికంటే ఇంపార్టెంట్ ఇండియా గెలవాలి. ఇండియా గెలిచింది. సో వెరీ వెరీ హ్యాపీ. బాగా ఎంజాయ్ చేశాము. ఇది నా ఎక్స్పీరియన్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.